చైన్ తెగితే ఎటుకెళ్ళిపోతో తెలియదు. అట్లాగా వీళ్ళది మధ్యలో ఓ భయం వేసిపోయింది ఇట్లాంటి తేడా వచ్చేటప్పటికి. దాంతో భయపడిపోయేసి అర్జెంటుగా ఐపీ ప్రకటించేసి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, అసలు మీరు భూములు దేని మీద పెట్టుకున్నారా అంటే కొంత ఇట్లాగ మావాడి పేరు మీద ఇది అవి వాళ్ళు నొక్కేశారు. అప్పుడు వాళ్ళు కొనేసుకున్నారు. అప్పుడు ఓపెన్గా చెప్పారు కదా, పద్దిపాటి పుల్లారావు కానీ నరేంద్ర కానీ వీళ్ళు ఏం చెప్పారు, అవును కొన్నాము, అమ్మారు కొన్నారు, చట్టబద్ధమే కదా అన్నారు కదా. అది అదే తరహాలో అని వీళ్ళు అనుకున్నారు. అవేంటి వాళ్ళ పేరు మీద ఉన్నాయి, వ్యక్తిగత పేరు మీద. ఇప్పుడు అట్లాగే ఇతను కొనుంటే ఏం కాదు. ఇప్పుడు అట్లాగే ఎవరన్నా డైరెక్టర్ పేరు మీద ఉంటే ఇతను కొంటే తప్పేం కాదు. అది కోర్టులో కానీ తేలుతాం. అలా కాకుండా అటాచ్ చేయబడినటువంటి లిస్ట్ అనౌన్స్ చేసిన దాని మీద జరిగితే తప్పే. అది అక్కడ కానీ అంటే అప్పుడు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది, దీని కొండం అప్పుడు ఈయనకి తెలియదా నిజంగా ఇవి అటాచ్డ్ ఆస్తులు ఇవి మనం తీసుకోకూడదని జోగి రమేష్ దానికి అప్పు చెప్పుకునే ప్రయత్నం చేశారా మొన్న? ఇక్కడ నాకు తెలిసి ఇతంది కాదు, అది వీళ్ళ బాబాయ్ ఎవరో కొన్నాడు. కొన్నాక ఎప్పుడైతే ఈ వివాదం వచ్చిందో అతను ఏం చేశాడు, అప్పటికి మంత్రి అయినట్టున్నాడు ఇతను. అవును, రెండోసారి మంత్రి అయిన తర్వాత ఇతనికి సీన్ అర్థమైంది. అర్థం అవగానే అర్జెంటుగా అమ్మిచ్చేశాడు. అది ఈ అమ్మే క్రమంలోనో లేకపోతే కొనే క్రమంలోనో వీళ్ళ అబ్బాయి పేరుతో రిజిస్టర్ చేశాడు. వాళ్ళ అబ్బాయికి రియల్ ఎస్టేట్ వ్యాపారం రాదు. అతను పాపం ఏదో సాఫ్ట్వేర్